మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పరిధిలో ఉన్నటువంటి దోతిగూడెంలో కెమికల్స్ కంపెనీల ఆగడాలు ఎక్కువైపోయాయి. ఈ ఆగడాలు ఎక్కువైపోయి ప్రజల ఆరోగ్యానికి వీళ్ళు తూట్లు పొడిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 7 కంపెనీలు గత 20 సంవత్సరాల క్రితము 7 కంపెనీలు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇక్కడ వెలిసినటువంటి పరిస్థితి. అప్పట్లో ఈ 7 కంపెనీలు కూడా దోతిగూడెం, అంతన్నగూడెము, ధర్మోజిగూడెం ఈ 3 గ్రామాలకు సంబంధించి గ్రామాలను అభివృద్ధి చేస్తాము, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, ఈ గ్రామాలను అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకు మేము ఇక్కడ ఉపాధి కల్పిస్తాము, ఒక్కొక్క కంపెనీలో 1000 మంది లెక్క మేము ఉపాధి తీసుకుంటామని చెప్పి వచ్చినటువంటి ఈ కంపెనీలు 20 సంవత్సరాల నుండి ఏమీ చేయలేకపోగా ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ ను మొత్తం కూడా రాత్రి వేళల్లో, అర్ధరాత్రి వేళల్లో, వర్షం వచ్చే సమయంలో ఇట్లా పంపించడం జరుగుతుంది. చూడు ఎంత అరాచకం అంటే ఈ కెమికల్స్ అన్ని కూడా ఈ గోడల నుంచి పైపుల ద్వారా రాత్రి వేళల్లో ఆ గోడల నుంచి పైపుల ద్వారా ఇక్కడ వదిలినట్లయితే మొత్తం కూడా ఆ కెమికల్ అంతా కూడా ఈ వర్షంతో వెళ్ళి ఇలా వెళ్తుంటాయి. మొత్తం రాత్రి వేళ అయితే వెళ్తుంటాయి. నిజంగా ఇక్కడ చూస్తే మాత్రం చాలా అగమ్య గోచరం ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా కూడా వాసన, స్మెల్. నేనే వచ్చి ఒక ½ అన్ అవర్ అవుతుంది, నాకు ఒక నెత్తి నొప్పి వస్తుంది. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ గ్రామస్తులు అయితే చాలా వేడుకుంటున్నారు. నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి. ఈ కంపెనీ చూసినట్లయితే చూస్తావా ఎంత దొంగతనంగా ఈ ఓళ్ళ ద్వారా రాత్రిపూట కెమికల్స్ వదులుతుంటారు. నిజంగా ఘోరం. ఎంత ఘోరం అంటే ఎంత దొంగచాటన ఇక్కడ కార్యక్రమాలు చేస్తారంటే అక్కడ ఒక రేకును పెట్టి ఆ రేకు పక్కన ఉన్నటువంటి ఒక హోల్స్ చేసి ఆ హోల్స్ ద్వారా ఈ కెమికల్స్ మొత్తం కూడా జిడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం స్మెల్, ఒక రకమైనటువంటి వాసన అయితే వెదజల్లినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎజిలో, ఆక్టోమస్, అలాగే రావుస్ కంపెనీ, కెమిక్స్, SBR, ఆర్కిమెడిస్ ఈ 7 కంపెనీలు నిజంగా ఈ 7 కంపెనీలు ఈ దోతిగూడెంలో వెలిసి ప్రజలతో ప్రాణాలతో ఆడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నీళ్లను కూడా ఎక్కడికి పోతాయో కూడా తెలియని పరిస్థితి. ఈ కెమికల్ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయో వెళ్ళని పరిస్థితి. అసలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి. చూడండి ఎంత పెద్ద కాలువ అంటే ఇది. మనం కంపెనీలకు వెనకాల వచ్చాము. ఈ వెనకాలకు రావడానికే నాకు చాలా టైం పట్టింది. వెనకాలకు రావడం జరిగింది. ఈ వెనకాల చూస్తే ఈ కెమికల్ వాటరు రాత్రి వేళల్లో వర్షం వచ్చినప్పుడే వదులుతారు. అది కూడా ఈ హోల్స్ ద్వారా ఇల్లీగల్ గా పైనుంచి వదలడము. ఇట్లా వదిలి కనీసం ఎక్కడికి వెళ్తే కూడా తెలియని పరిస్థితి. నిజంగా భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి భూగర్భ జలాల్లో ఈ కలుషితమైనటువంటి నీరు చేరింది. ఇక్కడ బోర్లేస్తే కూడా ఈ కెమికల్ అంటే ఎర్రగా వస్తాయట నీళ్లు. అంటే అర్థం చేసుకోండి, 20 సంవత్సరాల నుండి ఇక్కడ కలుషితం అయిపోయింది. గత హైదరాబాద్ లో ఉన్నటువంటి చింతల్, గాజుల రామారం, జీడిమెట్ల పరిసరాలు ఏ విధంగా కెమికల్స్ నిండి భూగర్భ జలాలు మొత్తం కెమికల్ మయం అయిందో అది కూడా ఇక్కడ పోచంపల్లి, హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి చౌటుప్పల్లి, పోచంపల్లి మధ్య ఉన్నటువంటి ఈ 3 గ్రామాలకు సంబంధించి ఈ 7 కంపెనీలు మాత్రము ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ కంపెనీ అధికారులు కూడా ఎక్కడికి రారు. ఈ కంపెనీ వారు ఎవరు కూడా వీళ్ళతో మాట్లాడారు. మొత్తం కూడా ఇల్లీగల్ కొన్ని 100 కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి. నిజంగా ఆక్టోమస్ అనే కంపెనీ అయితే 20 సంవత్సరాల క్రితము, ఎజిరో కంపెనీ అన్ని అంటే 7 కంపెనీలు కూడా 20 సంవత్సరాల క్రితం వచ్చినాయి. మరి 20 సంవత్సరాల నుంచి ఈ కెమికల్స్ ఒక దుర్వాస. నిజంగా మనం చెప్పనీకే నాకు రావట్లేదు. ఈ ముక్కులోకి వెళ్ళింది. నాకే ఈ హెడేక్ లాంటిది వచ్చిందంటే ఈ గ్రామస్తులు మాత్రము మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అయినాయి. ఇంటింటికి ఒక రోగి తయారైండు. ప్రతి నెల మేము లక్షల్లో మేము హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాము. ఈ కంపెనీలు మాకు యమశాపంగా మారాయి. ఈ కంపెనీల వల్ల, ఈ దుర్వాసన వల్ల మా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అసలు దోతిగూడెం పరిస్థితి ఘోరంగా తయారైనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఈ కెమికల్ నీళ్లతోనే కనిపిస్తుంది.
ఎక్కడ చూసినా బురదమయం, ఆ బురదలో చూస్తే కెమికల్ అంతా కూడా సమర్ లాగా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా అనుకోలేదు. సుమన్ టీవీకి వీళ్ళు కాల్ చేశారు, ఫోన్ చేశారు. సుమన్ టీవీకి ఈ గ్రామం నుంచి ఫోన్ చేస్తే మనం కూడా ఒక టైం పట్టింది, మనకు ఒక వారం నుంచి 10 రోజులు టైం పట్టింది. ఆ టైం తీసుకుని రావడం జరిగింది. ఈ 7 కంపెనీలో మనం వెనకాల ఉన్నాము, బ్యాక్ లో ఉన్నాము. చూడు అసలు ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందో చూడండి ఒక్కసారి. అయితే నిజంగా రాత్రి వేళల్లో వర్షం వచ్చినప్పుడు మాత్రము ఇక్కడికి ఎవరు రానియకుండా సెక్యూరిటీని పెట్టి మరి ఈ పైపుల ద్వారా నీళ్లను వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కంపెనీలు ఎలా వెలిసాయి, మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తూతూ మంత్రంగా వచ్చి ఈ కంపెనీలో వచ్చి పర్యవేక్షించి వెళ్తారే తప్ప ఎలాంటి కూడా ఈ గ్రామానికి సంబంధించి ఎన్నో కంప్లైంట్స్ వెళ్ళాయట. యువకులు చాలా మంది కూడా విద్యావంతులు ఎన్నో కంప్లైంట్స్ చేశారు. ఎందుకంటే మా గ్రామము అందరికి కూడా రోగాలమయమైపోతున్నాము, ఈ కంపెనీల వల్ల మాకు దుర్వాసన వచ్చి రోగాలమయమైపోతాం అని చెప్పి యువకులు ఎన్నో సార్లు పీసీబీ బోర్డులో కూడా కంప్లైంట్ చేస్తే కూడా అప్పుడప్పుడు ఎప్పుడో నెలకొకసారి వచ్చి తూతూ మంత్రంగా ఈ అధికారులు వచ్చి లోపలికి వచ్చి పర్యవేక్షించి జేబులు తడుపుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యానికి గురి కావడానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారులు ఇక్కడ మరి జిల్లా అధికారులు ఉండాలి, కెమికల్స్ సంబంధించి మన పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉండాలి, కెమికల్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ ఏం జరుగుతుంది, మరి ఇంత గ్రామంలో ఇంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి కూడా పర్యవేక్షించి పాపన్న పోలేదు. నిజంగా అంతాయగూడము, ధర్మోజిగూడము, దోతిగూడము ఈ 3 గ్రామాల ప్రజలైతే ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఒకరు రోగిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే గ్రామస్తులు ఒక పెద్ద ట్యాంకర్ను పట్టుకుంటే అది పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంది. దాని దగ్గర కూడా మనం వెళ్ళొచ్చాము. పోచంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ట్యాంకర్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే పెద్ద పెద్ద ట్యాంకుల ద్వారా నీళ్ళు వదులుతారు, ఈ విధంగా వదులుతారు. మొత్తం కూడా ఇల్లీగల్. మొత్తం ఎలా అంటే ఇక్కడ చూసినట్లయితే చాలా ఇల్లీగల్. మరి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. సుమన్ టీవీ ఎక్స్క్లూజ్ గా రావడం జరిగింది. చూసినట్లయితే ఇక్కడైతే దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని మాట్లాడించినా కూడా మాకు అలవాటు అయిపోయింది సార్, మాకు ఈ వాసనే మాకు మంచిగా ఉంటది, మాకు బయటికి వెళ్తే ఆ ప్రకృతిని పీల్చుకుంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అంటే అంత చూడండి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ గాలిని పీల్చుకొని ఇలా అయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎవరిని పలకరించినా కూడా ఏం చెప్పాలి సార్, మా శాపం అయిపోయింది, ఈ కంపెనీలు మాకు ఈ దుర్వాసనతోటి ఈ రోగాలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వాళ్ళైతే వాపోతున్నటువంటి పరిస్థితి. మరి దయచేసి అధికారులు ఎప్పటికైనా ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. నిజంగా మరి కనీసం మరి కెమికల్ ను బయటికి పంపించకుండా మరి ఏమన్నా ప్లాంట్ లాంటి ఏర్పాటు చేసుకొని వాటిని ఎక్కడన్నా కొలాబ్ చేసే పరిస్థితి తెచ్చుకోవాలి. మరి ఇట్లా ఊర్లకి వదిలిపెడితే మరి ఏం తెలియదు అసలు. ఎవరితో ఈ చెలగాటాలు, ఎవరి ప్రాణాలు పోవడానికి ఇవంతా కూడా సామాన్య మానవులు ఎక్కడో పుట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి మాకు ఈ గ్రామంలో పుట్టడమే తప్ప ఈ పుట్టడమే నేరా, ఈ భూమి మీద మేము పుట్టడమే నేరమా, ఈ దోతిగూడెంలో పుట్టడమే నేరమా అన్నట్టు కూడా ఈ కొంతమంది ప్రజలైతే మాట్లాడే పరిస్థితి. చాలా మంది బాధపడుతున్నారు. మహిళలు అయితే అసలు వాళ్ళకు 20 సంవత్సరాల నుంచే మాకు కాళ్ళ నొప్పులు, ఏదో ఒక ఆర్గాన్ చెడిపోతుంది, ఏదో ఒక అవయవం ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి పరిస్థితి ఇట్లే ఉంటే మాత్రము ఈ దోతిగూడెంలో ఒక్క మనిషి కూడా మిగిలరు, చనిపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వాళ్ళు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇలా అరాచకాలు ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము జాబులు ఇవ్వరట, కానీ బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రము ఉపాధి కల్పిస్తున్నారు. మరి వీళ్ళు వచ్చింది ఎందుకు? 20 సంవత్సరాల క్రితం ప్రజా ప్రవేశీకరణ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పిస్తాము, మంచిగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉంటది కాబట్టి అందరూ మంచి కుటుంబం బతకాలని చెప్పి మేము కోరుకున్నామని చెప్పి అప్పుడు వస్తే మరి ఇప్పుడు చేస్తున్నది ఏంటిది? వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు జాబులు ఉండవు, ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి జాబులు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్యాలకు పాల్గొంటున్న వారికి వీళ్ళు సహాయం చేయరు. మౌలిక వసతులు కల్పిస్తాము, గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వీరు ఇప్పుడు ఏం జరుగుతుందంటే 20 సంవత్సరాలు అయిపోయింది కదా, ఈ కంపెనీ 100 కోట్లు సంపాదించారు. ఇప్పుడు వీళ్ళు ఈ కంపెనీ యజమానులు 100 కోట్లు సంపాదించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వేరే వారికి అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్టమస్ కంపెనీ ఏం చేస్తుందంటే వేరే కంపెనీకి అమ్ముతుంది. అది 20 ఏళ్ళు ఇక్కడ సంపాదించుకున్నారు, కానీ గ్రామాల్లో మాట ఇచ్చినటువంటి ప్రకారం వాళ్ళకి ఏం మౌలిక వసతి కల్పించలేదు, కానీ కంపెనీలు అమ్ముతున్నారు. ఇప్పుడు మిగతా కంపెనీలు కూడా పేరు మారుస్తారు అనమాట. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి 20 పేర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే పేర్లు మార్చి వేరే కంపెనీలకు అమ్ముతారు. ఏమనంటే మేము లాస్ అయినామని చెప్పి చూపించుకోవడం. నిజంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి
కోరుకుంటుంది, సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది. నిజంగా ఇలాంటి వాటిని అయితే వదిలే ప్రసక్తి లేదు. సుమన్ టీవీ ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో భయపడే ప్రసక్తి లేదు. ప్రజల వైపు ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ఈ ప్రజల కోసం సుమన్ టీవీ ఏదైనా చేస్తుందని చెప్పి చెప్తున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ 7 కంపెనీలు వెలువడిస్తున్నటువంటి ఈ మందుల వలన ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అసలు ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయనేది కొంతమంది గ్రామ యువకులను అడిగి తెలుసుకుందాం. 20 సంవత్సరాలుగా వారు పడుతున్నటువంటి బాధ వాళ్ళ వర్ణరహితంగా ఉంది. ఒకసారి మాట్లాడించి ప్రయత్నించిద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కంపెనీల వల్ల ఏమేమి ప్రమాదాలు జరుగుతున్నాయి, అసలు ఏంది పరిస్థితి? మరి ప్రధానంగా ఇక్కడ కాలుష్య సమస్య విపరీతంగా ఉంది. మరి దీని మీద మేము 20 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినా పట్టించుకునే వాళ్ళు లేడు. పట్టించుకున్నా చెప్పినా వినే నాదులు లేకుండా అయిపోయింది. మరి ముఖ్యంగా చూసినట్టయితే మరి ఎజ్లో కంపెనీ మీద అనేక ఉద్యమాలు చేసినాం. 2017 గట్టిగా పబ్లిక్ హీరింగ్ అడ్డుకున్నాం. అయినా ఆ కంపెనీకి ఎలా పర్మిషన్లు ఇచ్చినాయో ఒకటే తెలియదు. మరి ఆయన ప్రముఖ రాజ్యసభలో పెద్ద మనిషి అంట. అనేక సార్లు మేము కంపెనీ వాళ్ళ తరపున వాళ్ళకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా అక్కడ మీరు ఇప్పటిదాకా చూసారు, అక్కడ కాలువలు కానీ అన్ని విషవాయువులు వదిలి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఊళ్ళో దోతిగూడెంలో ఇప్పటికే నడి వయసులో ఉన్న యువకులు ఒక 10-12 మంది చనిపోవడం జరిగింది. అంతకుముందుకు ఒక 20 మంది చనిపోవడం జరిగింది. ప్రముఖంగా ఎజ్లో కంపెనీ వచ్చిన కాంచెల్లి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలుష్యం ఎక్కువైపోతుంది. పంట పొలాలు వంతలేవు, మూగ జీవులు బతుకుతలేవు, యువకులు బతికే పరిస్థితి లేదు, స్థానికులకు ఉపాధి లేదు. ఏదైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళ దృష్టి తీసుకోపోదానన్న బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసి ఉల్టా కేసులు మా మీద బనాయిస్తారు. అయినా ఈ సమస్యల మీద ఇంకా మేము పోరాడుతూనే ఉన్నాం. మరి మీడియా ద్వారా గిట్ట మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి గిట్ట మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్యలను మేము అనేక సార్లు తీసుకుపోయిన సమస్యలను ఒకసారి పునరావృతం చేసి పిసిబి వాళ్ళు మరి తక్షణ చర్యలు తీసుకోవాలి. మరి మీరు నిమ్మకి నీరెత్తినట్లు చేస్తే దీన్ని మేము పెద్దగా ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. మరి రాజ్యసభ సభ్యులు అయి ఉండి ఇలాంటి చర్యలు తీసుకోవడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి అంటే ఈ ఒక్క కంపెనీలో కూడా 7 కంపెనీలు ఉన్నాయి కదా, మొత్తం 7 కంపెనీలో కూడా విషవాయువులు సేమ్ అన్ని కంపెనీలో అయితే పరిస్థితి ఉంది. వీళ్ళు ఇల్లీగల్ గా పర్మిషన్ అంటే పబ్లిక్ హియరింగ్ ని అడ్డుకున్న పర్మిషన్ తెచ్చుకురంటే అది ఎట్లా వచ్చిందో మాకే. ఆ రోజు గిట్ట ముంగటుండి కొట్లాడిన వ్యక్తులలో మేము ప్రముఖంగా ఉన్నాం. మరి ఆ రోజు ఉద్యమం అయితే జిట్ట బాలకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో, ప్రస్తుతం ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేసిన ఆ కంపెనీకి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు ఆయాలు ఉన్నటువంటి పిసిబి అధికారులు. మళ్ళా పర్మిషన్లు ఇచ్చి దాన్ని పెద్దగా చేస్తారు కానీ తగ్గించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కంపెనీలను ఇక్కడి నుంచి మేము ఎత్తివేయాలని, ముచ్చర్లకు తరలించాలని అనేక రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ దోతిగూడెం గ్రామం మీద దృష్టి పెట్టి ఈ కంపెనీలని ఎజ్లో కంపెనీలు కానీ మిగతా కంపెనీలు అనేక మూసేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల అనేక ఉద్యమాలకు కంపెనీల పైన గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటారా? పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఈ పరిస్థితి ఉంది. లేకపోతే నిన్నగాక మొన్న యువకులు చచ్చిపోతే మేమే చందాలు వేసుకొని వాళ్ళ సాగు చేసే పరిస్థితులు వచ్చింది. కనీసం ఆ కనికరం గిట్ట లేని పరిస్థితిలో ఇక్కడ ఒక మాఫియా లెక్క తయారై దీన్ని కొంతమంది ఏజెంట్లుగా మారి మీరు ట్యాంకర్లు చూస్తారు, అక్రమంగా రవాణా చేస్తారు, దాంట్లో పైసలు కొట్టుకునేది గిట్ట మీరు చూస్తారు. పోలీసు వాళ్ళు కానీ యంత్రాంగం కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా అంటే వీళ్ళు డబ్బులతో మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి మీరు అంటారా? పూర్తి స్థాయిలో జరుగుతుంది, మీరు చూస్తారు త్వరలోనే. అట్లాంటి విషయాలు గిట్ట మీకు త్వరలోనే బయట పెడతాం. ఓడోడు కొమ్ము కాస్తుండే ఏమేమి చేస్తుండే అనే విషయాలు గిట్ట మేము లిఖితపూర్వకంగా అనేక సార్లు మేము అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది క్లియర్ గా మనకు కనపడ్డది. ఎందుకంటే అధికార పార్టీలో ఉంది కాబట్టి ఆ పరిస్థితి అది చేయగలదు, మిగతా వాళ్ళు చేయలేరు కదా. ఇప్పటికైనా ప్రభుత్వం మారేది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కంపెనీలు పొల్యూట్ అయిపోయింది కదా, గ్రామంలో పరిస్థితి ఎట్లుంది? గ్రామంలో పరిస్థితి అంటే అనేకంగా వాటర్ అనేది వదిలిపెడుతూనే ఉంటారు. భూమిలో బోర్లలో వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా కూడా షేర్ తీస్తారు కానీ మళ్ళీ అది ఎక్కడ వదులుతున్నారు అనేది కూడా ఇది పొజిషన్ అనేది పోవట్లేదు. మరి ఇంత స్మెల్ వస్తుంది, 20 ఏళ్ళ నుంచి స్మెల్ వస్తుంది. ఇంకా సాయంత్రం ఇంకా నైట్ పూట కూడా ఇంకా విపరీతమైన స్మెల్ వస్తుంది, వదిలిపెట్టడం జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోరు. పీసీపీలకు ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు 2 గంటల తర్వాత ఇంకా టైం ఎక్కువ తీసుకుంటారు. ఆ వచ్చే వరకల్లా వీళ్ళు వాళ్ళంతా ఒకటే అవుతారు, ఇంతో అంతో తీసుకుంటారు, అది క్లోజ్ చేసేస్తారు. కానీ ఏనాడు కూడా వీటి మీద కఠిన చర్యలు మాత్రం తీసుకొని నిబద్ధంగా మాత్రం నడుస్తలేవని. ఇది వాస్తవమే. ఎందుకంటే ఈ వాటర్ ఏంది, పొజిషన్ ఏంది, మనం పీల్చే గాలి అదే, తాగే నీళ్ళు అయ్యాయి మాకు. దాని వల్ల మాకు ఏంటంటే అనేక మంది నైట్ డే మొత్తం ఇదే స్మెల్ కాబట్టి అనేక మంది రోగాలు రావడం జరుగుతున్నది. నిజమైన మాట. దాని మీద ఇక ఈ టీవీ ఛానల్ ద్వారానన్నా ఏమన్నా మీరైనా కొంచెం ముఖ్యమంత్రి దృష్టికే గాని, ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికే గాని పోతే ఏమన్నా మంచిగా
జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ 7 కంపెనీలు శాపంగా మారాయి మీ ఊరు మొత్తానికి ఇక్కడ 7 కంపెనీలు ఉన్నాయి, అక్కడ పైన కూడా ఇంకా 2 కంపెనీలు. చౌటుప్పల్